DNA TV మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ నమస్కారాలు. రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ, భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను. వాళ్ళకంటే ముందు ప్రజల దర్శనం చేసుకున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషంగా పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడే మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి మన దేవాలయానికి విచ్చేయడం జరిగింది. మామూలుగా ఆ దేవస్థానం తరఫున వారిని దీవించడానికి మేము ప్రతి సంవత్సరం వెళ్ళటం అనేది ఆనవాయితీ. ఈ సంవత్సరం మన మాజీ ప్రైమ్ మినిస్టర్ గారు పోవటం, ఆ దినాల్లో ఉండటం వల్ల మనకి ఆ సెలబ్రేషన్స్ అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. వారు అందుకని అమ్మవారి దర్శనానికి వారే స్వయంగా విచ్చేశారు. లోపల పూజ కూడా మన రాష్ట్ర అభివృద్ధి, అలాగే దేశాభివృద్ధి, ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆయన సంకల్పం చెప్పమన్నారు. అలాగే చెప్పడం జరిగింది. జై దుర్గా. ఈరోజు నూతన సంవత్సరం జనవరి 1 ఆంగ్లం క్యాలెండర్ ప్రకారం ఈరోజు నూతన సంవత్సరం జరుపుకోవడం అనేది ఆనవాయితీ. మామూలుగా మా దేవస్థానం ఆనవాయితీ ప్రకారం మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారిని, మన రాష్ట్రానికి పెద్ద ఆయన్ని ఆశీర్వచనం అందించడం జరుగుతుంటుంది. కానీ ఈ సంవత్సరం మన మాజీ ప్రైమ్ మినిస్టర్ గారు పోయి సంతాప దినాల్లో ఉండటం వల్ల అవన్నీ క్యాన్సిల్ అయినాయి. అందుకోసమని వారే అమ్మవారి దర్శనానికి వచ్చారు. లోపలికి వచ్చినప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ సుభిష్టంగా ఉండాలని, వారు చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వాలని, అలాగే ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అందరూ వర్ధిల్లాలని చెప్పి ఆయన సంకల్పం కూడా అలాగే పూజ చేయండి అని చెప్పారు. మేము అలాగే చేసి వారిని సంతోషంగా పంపించడం జరిగింది. జై దుర్గా భవాని.